మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 28వ తేదీ మే మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము విజయానికి మార్గము. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృపా కనికర వాత్సల్యతనైనా ప్రేమ కలిగిన తండ్రి, జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి పరిశుద్ధపరిచి మాలో ఉండేటువంటి అవిధేయతను, వ్యసనాల్ని అయా మీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని తొలగించి నాయన వాక్యముతో ఉదక స్నానము చేత పరిశుద్ధపరుచుకున్నటకు కృపనిస్తున్నారు. మీ కుమారుని స్వారూప్యంలో ఎదగటానికి కృప దయచేయండి. ప్రతి మాట నాయన మంచి నేలను పడు విత్తనం వలె మా జీవితాల్లో ఫలించి ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి నడిపించండి. అయా ఆత్మకార్యంలో పాలు పంపులు పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, విజయానికి మార్గము చాలా విలువైన ఆత్మీయ సందేశము. శ్రద్ధగా ధ్యానం చేద్దాం. మనిషి జీవితంలో విజయం కొరకు ప్రయాసపడతాడు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో తన విజయం కొరకు ప్రయాసపడటం అనేది మనిషి యొక్క లక్ష్యం. మనిషి లక్ష్యాలు కలిగి ఉండటం, ఆ లక్ష్యాలను చేరుకోవటం అనేటువంటి జీవితాన్ని మనిషి కలిగి ఉంటాడు. గురి లేనివారు, లక్ష్యము లేనివారు, విజయం లేని వారి జీవితాన్ని సమాజంలో తక్కువ విలువ కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క రంగాలలో విజయం సాధించటానికి వారు ఎంచుకున్న రంగంలో పలానా రంగంలో విజయం సాధించాలి అంటే దాని కొరకు ప్రయాసపడతారు, అభ్యాసం చేస్తారు, అలాగే తర్ఫీదు పొందుతారు, అనుభవజ్ఞులు సలహాలు పొందుతారు. పలానా రంగంలో నేను విజయం ఎలా సాధించాలని పూర్వం విజయం సాధించినటువంటి వారి అనుభవాలు తెలుసుకుంటూ, సలహాలు తెలుసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే మానవ జీవితంలో విజయము కొరకు మనిషి ప్రయాసపడుతూ ఉంటారు. దాని కొరకు ఎంతైనా వ్యయపరుస్తూ ఉంటారు. ఈరోజు లోకంలో ఉండేటటువంటి వారి కంటే ఆత్మీయులుగా మనం ప్రత్యేకింపబడిన వారం. కారణం ఏమిటంటే మనము జయశీలి, అంటే లోకాన్ని జయించినటువంటి ప్రభువుని కలిగి ఉన్నాం కనుక విజయం అనేటువంటిది మనకి చాలా సుపరిచితంగా ఉండాలి. విజయం అనేది కలిగి ఉండాలి కదా. మనం ఎవరం కూడా ఓడిపోవటం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తంలో ప్రభువారు లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక జయం ఆత్మీయ జనులుగా మనకి నడిపింపు ఉంది, సహకారం ఉంది. ఎందుకనంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారుగా విజయము సాధించటానికి ఎక్కువ అవకాశాలు కలిగిన వారుగా మనం చెప్పొచ్చు. అయితే మన జీవితాల్లో ఆయా రంగాల్లో మరి విశేషంగా ఆత్మీయత విషయంలో ఎంతవరకు మనం విజయం సాధించగలుగుతున్నాం? ఒకవేళ విజయాన్ని సాధించలేకపోతున్నామా? జీవగ్రంథం నుంచి విజయాన్ని సాధించే మార్గం ఏమిటో ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మొదటిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో దేవుని యొక్క వాక్కు యెహోషువతో మాట్లాడుతూ తాను విజయము సాధించటానికి అనగా స్వాధీనపరచుకొనబోయేటటువంటి దేశానికి వెళ్లే ముందు యెహోషువకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటో మనం చూద్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమక గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడినటువంటి వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను అన్నారు. ప్రియులారా, ఈ వచనాన్ని దేవుడు యెహోషువతో మాట్లాడేటప్పుడు నువ్వు ఏ రంగంలో విజయం సాధించటానికి నువ్వు వెళ్తున్నావో నీ కొరకైన మాటలుగా నువ్వు అన్వయించుకో. ఎందుకనంటే
విజయానికి మార్గంగా ఈ మాటలు మనం చూడొచ్చు. మన జీవితాల్లో కూడా దైవిక సహాయము చేత ఈ నమూనాను కలిగి ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉండటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీ విజయానికి ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు అనుసరించవలసినటువంటి సరైనటువంటి నమూనా. ఈరోజు మనం అనుకుంటాం విద్యారంగంలో ఒక మనిషి విద్య సాధించటానికి మంచి స్కూల్, మంచి అధ్యాపకులు అవసరమవుతూ ఉంటారు. ఆటగాళ్ళు వారు మంచి ట్రైనర్ కలిగి ఉన్నట్టయితే వారి యొక్క ఆటలో మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. అలాగే బిజినెస్లో చాలామంది అడ్వైజర్స్, అలాగే రాజకీయాల్లో చాలామంది సలహాదారులు అవసరం అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దైవిక సహాయము కలిగినటువంటి ప్రజలుగా మనము విజయము సాధించటానికి దేవుని యొక్క నమూనా లేకపోతే దేవుని యొక్క నడిపింపును గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. యెహోషువతో దేవుడు చెప్పిన మాటలు మీరు తలపోసుకున్నట్లయితే ఈ విషయాలను మొదటగా మీకు వివరంగా అర్థం కావటానికి ఒక్కొక్కటిగా చెప్పాలని ఆశపడుతున్నాను. నీ విజయాన్ని పొందుకోవటానికి మొట్టమొదటిగా నీ లక్ష్యము, నీ వైఖరి, నీ అభిరుచి అనేటువంటిది నీ లక్ష్యాన్ని చేర్చవేయటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కదా. ఎవరి జీవితంలో కూడా విజయం అనేటువంటిది అనుకోకుండా రాదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కొంతమంది దారిలో ఉంటారు, కొంతమంది విఫలమై ఉంటారు, కొంతమంది సాధించుంటారు. అంటే ఒక విజయాన్ని సాధించటానికి మొట్టమొదటిగా నీ వైఖరి, అంటే నీ ఉద్దేశము, నీ హృదయం ఎలా ఉంది, అంటే నువ్వు సాధించాలనుకుంటున్నావా, ఎదగాలనుకుంటున్నావా, అభివృద్ధి చెందాలనుకుంటున్నావా అనేటువంటి నీ వైఖరి మొట్టమొదటిగా నీ యాటిట్యూడ్ అంటారు. ఈ వైఖరే మనిషిని ముందుకు నడిపించేటువంటిది. దీన్నే విశ్వాస జీవితంలో మనం విశ్వాసము అని పిలుస్తాం. పిలుపులకు రాయబడిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఒక చక్కని మాట అన్నారు. చూద్దాం రండి. పిలుపులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అన్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎక్కడైతే మనసు ఉందో అక్కడ మార్గం ఉంటుంది అని. నీకు మనసున్న చోట మార్గాలు వెతుకుతావు. నువ్వు ప్రయత్నించాలన్న చోట దారులు వెతుక్కుంటావు. నువ్వు ప్రయత్నమే లేకపోతే దారులు వెతుక్కోకుండా కూర్చుంటావు. అన్ని దారులు కూడా మూసిపోయినాయి అని చెప్పేసేసి విచారంతో కృంగిపోయి కూర్చుంటారు. కానీ ఒక మనిషి ఉన్నతంగా ఆలోచించటం అనేది విలువైనటువంటిది. ఇక్కడ మనం లేఖనాల్లో అపోస్తుడైన పౌలు గారు చెప్తూ, ఏవి యోగ్యత, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానముంచుడి అన్నారు. నీవు ధ్యానముంచే నీ లక్ష్యము, నీ గురి చిన్నగా ఉండకూడదట. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి యోగ్యమైనవో అంటే నీ ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి అనేది ప్రథమంగా చూడాలి. విజయానికి మార్గంలో మంచి లక్ష్యాలను నువ్వు కలిగి ఉండాలి. చిన్న లక్ష్యాలు కాదు. నీ ఉన్నతమైన ఆలోచనే నీకు మార్గాన్ని ఎతుకు పెడుతుంది. నీ ఉన్నతమైన ఆలోచనే నీకు కష్టాన్ని నేర్పిస్తుంది. నీ ఉన్నతమైన ఆలోచనలనే వనరులను సమీకరిస్తుంది. నీ ప్రయత్నాలు నువ్వు ప్రారంభిస్తావు. అందుకని నీ ఆలోచన ఎప్పుడు కూడా, నీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండటానికే ప్రయత్నించాలి. ఏదైనా ఒక ఆలోచన ప్రారంభం అవ్వాలి అంటే నీ మదిలో, నీ మైండ్లో మొదటగా ప్రారంభం కావాలి. నువ్వు ఉన్నతంగా సాధించాలి, ఒక పని చేయాలి, చెందాలి అనుకున్నప్పుడు మొదటిగా నమూనా ఎక్కడ ప్రారంభం అవుతుందయ్యా అంటే నీ మనసులో ప్రారంభం అవుతుంది కదా. సాధారణంగా ఒక ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచనే ఉందనుకుందాం ఒక వ్యక్తికి. ఆ ఇల్లు కట్టాలి అంటే మొదటగా ఆలోచన రావాలి. కొంతమంది మనం చూస్తాం చూడండి, వారికి ధనం అధికంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. తర్వాత వారు రియలైజ్ అయ్యి వాస్తవాన్ని గమనించి నష్టపోయిన తర్వాత, ఆదాయం ఆగిపోయిన తర్వాత వారు గ్రహింపుకు వచ్చాక, అరేరే నేను అంత డబ్బు వచ్చినప్పుడు, అంత ఆదాయం వచ్చినప్పుడు నేను ఏమీ ఇల్లు కట్టలేకపోయాను, ఏ పని పనికొచ్చి పని చేయలేకపోయాను, స్నేహితులకి వృధాగా ఖర్చు పెట్టాను, అలా ఇలా ఖర్చు పెట్టి అంతా వృధా చేసుకున్నాను, నాకు వచ్చిందంతా కూడా నేను పోగొట్టుకున్నానని బాధపడతారు. కారణం ఏమిటో తెలుసా? ఆ సమయంలో వారి మనసులో ఆలోచన లేకపోవటమే. అంటే ఆదాయము, డబ్బు ఉన్నా కూడా ఆలోచన లేకపోతే పని జరగదనే వాస్తవాన్ని సమాజంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి శాశ్వతమైనవో వాటి మీద ఆలోచన ఉంచకపోవటమే సమస్య. ఈరోజు చాలా మంది
వారికి ఇవ్వబడినటువంటి కష్టపడేటువంటి సమయాన్ని, వచ్చే ఆదాయాన్ని, పని చేయగలిగినటువంటి అవకాశాలని కోల్పోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? తర్వాత బాధపడే వాళ్ళని సమాజంలో చాలామంది మనం చూస్తాం. చేతులు గాలేక ఆకులు పట్టుకునే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం. కారణం ఏమిటో తెలుసా? వారికి ఆ సమయంలో ఆలోచన పుట్టకపోవటమే. కొంతమంది అంటారు, అయ్యా నాకు సలహా ఇచ్చేవాళ్ళు లేకపోవటాన్ని బట్టి నేను నష్టపోయానండి, అయ్యా ఇలాగని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ సమస్య ఏమిటో తెలుసా? నీ మనసులో ఆలోచన అనేది ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద పెట్టకపోవటమే. అనవసరమైన ఖర్చులకు, అనవసరమైన వ్యాపకాలకు సమయాన్ని, ధనాన్ని, తలంతులను ఉపయోగించుకుని నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. కానీ విజయానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే, కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి డబ్బు ఉంటే లేకపోతే అధికారం ఉంటే కొండ మీద కోతి వస్తుందని. ఎంతోమంది అధికారం ఉండి పాడైపోయిన వాళ్ళు లేరా? ధనం ఉండి పాడైపోయిన వాళ్ళు లేరా? కారణం ఏమిటో తెలుసా? వాటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆలోచన. ఇందాక మనం అనుకున్నాం, ఆలోచన దారులు వెతుకుతుంది. ఉదాహరణకి నీకు అనుకుందాం, నీ దగ్గర ఆదాయం లేదు, నువ్వేదో ఒక పని చేయాలనుకుంటున్నావు, ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఒక వస్తువు కొనాలనుకుంటున్నావు. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో దానికి కావలసినటువంటి వనరులు కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు నేను పలానా వస్తువు కొనాలి అంటే నాకు మొదటగా ఆలోచన వచ్చింది, చేతిలో రూపాయి లేదు. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను? దానికి అవసరమైనటువంటి ఆదాయం ఎంత కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ప్రయత్నించాలి, ఎలా సంపాదించాలి అంటే ఒక ఆలోచన ప్రారంభం అయితే దారులు అనేటువంటి వెతుకుతూ ఉంటాం. అసలు ఆలోచనే లేకపోతే రోజులు గడిచిపోతూ ఉంటాయి, వాటి గురించి మనం ఆలోచన చేయం. అందుకని మొదటిగా నీ విజయానికి మొట్టమొదటి కావాల్సింది ఏమిటయ్యా అంటే, నీకు కావలసింది మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన. నీ జీవితంలో ఇదా జీవితం, ఇంతే అభివృద్ధి లేదు అని నువ్వు అనుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటావు. లేదు నేను సాధించాలి, నేను విజయానికి సాధించాలి అని అనుకున్న సమయం కోసం చూస్తే, నేను విజయం సాధించటానికి ఏ వనరులు అవసరమవుతాయి, ఏ అవకాశాలు కావాలి, ఏ ప్రయత్నం చేయాలి, ఏ వ్యక్తులను సలహా అడగాలి, ఏ ధనం కావాలి, నాకు ఏ విధమైన తలంతులు అభివృద్ధి పరుచుకోవాలి, వీటన్నిటిని కూడా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక దీవిలో ఒంటరిగా ఉన్నాడు, అక్కడి నుంచి బయటపడాలి అనుకోండి, అతడు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో తన తెలివితేటలు ఉపయోగించాలి, తన శక్తిని ఉపయోగించాలి. అక్కడ తేలియాడేటువంటి ఒక పడవను తయారు చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ కర్రలు ఉపయోగించాలో, వాటిని ఎలా చెక్కాలో, ఎలా అమర్చాలో, ప్రయాణం ఎలా చేయాలో అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కలిగిన తర్వాతే తన ప్రయాణాన్ని చేయగలుగుతాడు. ప్రియులారా, లేదు నాకు ఏ ప్రయాణం వద్దు, ఏ ఆలోచన లేదు, ఇంతే జీవితం అంటే తన ఒంటరి జీవితాన్ని అలాగే గడపాలి. నీ జీవితంలో కూడా విజయము సాధించాలి అని అంటే మొదట నీ విశ్వాసముతో కూడిన ఆలోచన చాలా ముఖ్యమైనది. ఈరోజు చాలా మంది విశ్వాసముతో కూడిన ఆలోచన చేయకపోవటాన్ని బట్టే జీవితంలో విజయాన్ని సాధించలేకపోతున్నారు. ఆత్మీయ పాఠంగా కూడా మనం చూస్తే, నేను ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలనేటువంటి లక్ష్యాలు చాలా మందికి లేవు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంతో మంది విశ్వాస వీరులను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీరు అబ్రహాము గారిని తీసుకోండి, మోషే గారిని తీసుకోండి, యోబు గారిని తీసుకోండి, దావీదును తీసుకోండి, ఎంతో మంది అపోస్తుడైనటువంటి పౌలు గారిని తీసుకోండి. వీళ్ళందరి జీవితాలని ఒక మాదిరిగా చూస్తే, నేను కూడా ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ప్రేరణ మనలో కలగాలి. ఆ ప్రేరణలో మనం ఆత్మీయంగా బలపడాలి. ఇదిగో వ్యసనాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి, నేను విజయం సాధించాలి అనేటువంటి ఆలోచన రావాలి. అసలు ఆలోచనే రాకపోతే ఇంతే జీవితం, వ్యసనాల్లో మానవ జీవితం అంటే ఇంతే, తినుము తాగుము సుఖించుమన్న జీవితంలోనే ఉంటానంటే విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా విజయం సాధించే వ్యక్తిగా ఉండలేకపోతావు. ఈ నూతన ఆలోచన అనేటువంటిది మనిషి హృదయంలో ఏం చేయబడుతుందయ్యా అన్నట్లయితే, మంచి తలంపు, మంచి దృక్పథాన్ని హృదయంలో ఏర్పాటు చేస్తుంది. మంచి దృక్పథం ఎప్పుడైతే హృదయంలో స్థిరపరిచిందో, ఆ హృదయంలో పుట్టిన ఆలోచన నిన్ను నూతనంగా మార్పులోనికి నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నారు. ఒక విద్యార్థి చదువుకునేటప్పుడు అతడు సాధారణమైన విద్యార్థి, కానీ ఇప్పుడు అతను ఒక బలమైనటువంటి స్థిరమైన ఆలోచన మనసులో పెట్టుకున్నాడు. నేను ఉన్నతంగా చదవాలి, నా క్లాసులోనే లేకపోతే మా కాలేజీలో నేను
ప్రథమ శ్రేణిలో ఉన్నతంగా మొదటి స్థానంలో ఉండాలి అని అనుకున్నట్టయితే ఇప్పుడు అతను చేయవలసిన పని అతని హృదయంలో కలిగినటువంటి ఆ స్థిరమైన ఆలోచన ఏం చేస్తుందయ్యా అంటే తనని రూపాంతరము నూతన పరుస్తుంది. కారణం ఏమిటంటే ఇంతకు ముందు ఒక సాధారణమైన వ్యక్తివి అయ్యా, ఇప్పుడు నీవు ఈ కాలేజీకే ప్రథమ స్థానంలో ఉండవలసిన వ్యక్తిగా ఉండాలి అని అంటే నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి, ఉదయాన్నే లేచే వ్యక్తిగా ఉండాలి, చదివే వ్యక్తిగా ఉండాలి. నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆటపాటలతో విందు వినోదాలతో గడపకుండా వాటన్నిటినీ తొలగించుకుని నీవు కాలేజీలో ప్రథమ స్థానంలో రావటానికి అవసరమైనటువంటి అలవాట్లు, సమయాన్ని కేటాయించడం, ప్రయాసపడటం, కష్టపడటం. అంటే ఈ వ్యక్తి నూతన పరచబడ్డాడు. అంటే హృదయములో ఆలోచన మనిషిని సిద్ధపాటు చేస్తుంది, మనిషిని ప్రయత్నంలోనికి నడిపిస్తుంది. నువ్వు తీసుకున్న ఏ రంగమైనా సరే ఆత్మీయంగా కూడా మనం చూస్తే ఇక మీదట నేను పరిశుద్ధంగా దేవుని కొరకు నిత్యరాజ్య వారసుడిగా ఉండటానికి బ్రతకాలి అని కనుక నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నీ మనసులో కలిగిన నిర్ణయమే. కొంతమంది పైకేదో అంటూ ఉంటారు, మనసులో కలగదు వాళ్ళకి. అయ్యా ఏం చేస్తున్నా ఈ పొరపాట్లు బట్టి, లేదు నేను మారిపోయానండి, నేను ఉన్నతంగా ఉండాలనుకుంటున్నానండి అంటారు. కొంతమంది విద్యార్థులను, అబ్బాయి నువ్వు పెద్ద అయితే ఏమవుతావు, నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే మరొకటి, పెదాలతోనే. అది నీ హృదయములో ఆ తలంపు, ఆ వైఖరి స్థిరపరచబడినప్పుడు నిన్ను బలమైనటువంటి మార్పులోనికి నడిపిస్తుంది. నేను పలానా వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, పలానా విజయాన్ని సాధించాలనుకుంటున్నాను అని నా మనసులో నిర్ధారించుకున్నట్లయితే నాలో మార్పు ఉన్నతంగా ఉంటుంది. లేదు నాలో మార్పు లేదు అని అంటే నా హృదయంలో స్థిరంగా లేదు. విజయం సాధించటానికి ఒక స్థిరమైనది, ఈ స్థిరమైనటువంటి నమ్మకం, వైఖరి, విశ్వాసం ఎలాంటిదయ్యా అంటే అనేక మంది నిన్ను హేళన చేసినా, వ్యతిరేకించినా, తక్కువ చేసినా, సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా అది సాధ్యపరిచే వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. అది ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో దాని కొరకు ఒక స్థిరమైన బలమైన పునాది వేసుకున్నప్పుడు కదా. కొంతమంది ఎవరో చెప్పటాన్ని బట్టి నటిస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు మంచివాడిగా మారిపో, లేకపోతే ప్రయోజకుడు వైపో, వ్యాపారంలో వృద్ధి సాధించు. ఎవరో చెప్పినంతసేపు రాదు కదా. మనకి ఒక సామెత, గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకెళ్ళగలం కదా. అలాగా ఒక మనిషిని బాగుపడమని మనం చెప్పగలం అంతే, కానీ ఆ మనిషి బాగుపడాలి అని అంటే ఆ మాట వినటం కాదు, తన హృదయంలో స్థిరమైన పునాది వేసుకోవాలి. ఇందుకొరకు నేను సిద్ధపడాలి. అలా సిద్ధపాటు కలిగి ఉన్నట్టయితే ఆ సిద్ధపాటు కలిగిన మనసు నిన్ను నూతన పరుస్తుంది. అంటే ఒక వ్యసనంలో ఉండేటువంటి వ్యక్తి ఒక హుందా కలిగిన వ్యక్తిగా జీవించాలని మనసులో తీర్మానం చేసుకుంటే దాని కొరకైనటువంటి మార్పులు తన జీవితంలో చేసుకుంటాడు. కనుక విద్యార్థి కానీ, వ్యాపారవేత్త కానీ, ఎవరైనా సరే విజయము సాధించాలి అంటే స్థిరమైన బలమైన వైఖరి మనిషి కలిగి ఉండాలి. ఎప్పుడైతే స్థిరమైన బలమైనటువంటి వైఖరి కలిగి ఉంటాడో తన దగ్గర వనరులు లేకపోయినా తన ఆలోచన కలిగి ఉంటాడు కదా. మనం చరిత్రలో, లోకంలో కూడా ఎన్నో ఉదాహరణలు చూస్తూ ఉంటాం. గొప్పవారైనటువంటి వారు వారి జీవితంలో ఎదగటానికి చేసిన ప్రయత్నాలు ఎంత బలంగా ఉన్నాయంటే వారి హృదయములో స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం కదా. ఈ మనం శాస్త్రవేత్తలు మనం చూసినప్పుడు వారి విమానం కనిపెట్టిన వాళ్ళే కావచ్చు, లేకపోతే మనకి విద్యుత్ కనిపెట్టిన వాళ్ళే, బల్బు కనిపెట్టిన వాళ్ళు కావచ్చు, ఫోన్ కనిపెట్టిన వాళ్ళే కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని విమర్శలకు లోనై ఉంటారు చెప్పండి. మనం ఈరోజు చిన్న చిన్న విమర్శలకే విసిగిపోతూ ఉంటాం. ఎన్నో వందల ప్రయత్నాలు విఫలమైనా కూడా తమ ప్రయత్నాలను సఫలం చేశారు అని అంటే వారి మనసులో వారికి ఉన్నటువంటి దృఢమైనటువంటి నిర్ణయం, వైఖరి, ఇది నేను సాధించగలుగుతాను అని అనుకోవటాన్ని బట్టే వారి స్థిరమైన నిర్ణయం. అందుకే దేవుడు యెహోషువతో చెప్తున్నారు, యెహోషువ నువ్వు భయపడక స్థిరంగా ముందుకు సాగిపో. మొదటిగా నీ హృదయంలో స్థిరమైన విశ్వాసము లేక స్థిరమైనటువంటి తలంపును నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు విజయము సులువవుతుంది. నీ విజయానికి నీలో ఉండేటువంటి సంకల్పం అనేటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే సమకూడి జరగాలి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. ప్రియులరా, ఈ మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే నీవు ఆయన సంకల్పంలో ఉంటే నీకు సమకూడి జరుగుతాయి. మొదటిగా ఆయన సంకల్పంలోనికి రావాలి, ఆయన ప్రేమించాలి కదా. నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో, ఆ సంకల్పంలో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో
మంచి ఫలితం అనేది రాబట్టడం జరుగుతుంది. ఈరోజు చాలామంది తమ వృత్తిలో తమకుండేటువంటి లక్ష్యాలలో విఫలమవటానికి గల కారణం ఆ వృత్తిని వారు ప్రేమించకపోవటమే. ప్రభువారు కూడా పేతురుతో చెప్తారు, పేతురు, నీవు నా మందను గొర్రెలను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నువ్వు ప్రేమిస్తేనే విజయం సాధించగలవు కదా. ఈరోజు చాలామంది వారి పనిపాట్లలో విసుక్కుంటూ చిరాకు పడుతూ వారి యొక్క పనిని కొనసాగించాలనుకుంటారు. నువ్వు చిరాకుగా విసుగ్గా వెళ్ళినట్లయితే ఆ పని ఎప్పటికీ నువ్వు చేయలేవు. నువ్వు అనుకున్న లక్ష్యంలో నువ్వు విజయం సాధించాలి అంటే మొదటిగా నీ వైఖరి ప్రేమించే మనసు కావాలి. అప్పుడు ఆ సంకల్పము చొప్పున ఆ మార్గంలో విజయం సాధించటానికి అనువైన అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎప్పుడైతే కలిగి ఉంటున్నావో సమస్తము కూడా సమకూడి జరుగుతాయని వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో విజయం సాధించాలి అంటే మనం దైవిక సహాయం కలిగినటువంటి వారు. ఈరోజు చాలామంది వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, పలానా విషయంలో నేను విజయం సాధించాలని. విజయం సాధించాలని దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేయటం మంచిదే. తదనుగుణంగా నువ్వు మారావా, మార్పు చెందావా? ఒక విద్యార్థి ఒక సోమరిగా ఉండేటువంటి సమయాన్ని ఊరికే కాలక్షేపం చేసేటువంటి విద్యార్థి నేను మంచి విజయం సాధించాలి అని అనుకుంటే తను వెంటనే చేయవలసిన పని ఏమిటాయా అంటే దేవుని ప్రార్థించగా దేవుని నడిపింపు ఏమిటాయా అంటే ఇప్పుడు వాక్యంలో మనం చూసాం, నీవు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి నీ జీవితం మారిందా? నువ్వు రూపాంతరం చెందావా? ప్రభువా, ఇదిగో నేను చేయగలిగిన పని నేను చేస్తున్నానయ్యా, నీకు సహాయం నాకు కావాలి అన్నప్పుడు విజయానికి మార్గం. నువ్వు ఏ పని చేయకుండా నేను విజయం సాధించాలి, గొప్పవాడిని అవ్వాలి, గొప్ప పేరు రావాలి, నా సమస్యలు తీరిపోవాలి అని అంటే నీ జీవితంలో మంచి ఫలితాలు నువ్వు ఆశిస్తున్నావా? విజయానికి మార్గం ఏమిటాయా అంటే నీ మనసులో స్థిరమైన దృఢమైనటువంటి ఆలోచన మొదటిగా పునాది వేయబడాలి. విశ్వాసపూరితంగా ఎప్పుడైతే ఆ ప్రణాళిక వేసుకుంటున్నావో అది నీ జీవితానికి విజయానికి మంచి మార్గం అవుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, డోంట్ కాస్ ద డార్క్ లైట్ ఎ క్యాండిల్ అని. అంటే దీని అర్థం ఏమిటాయా అంటే చీకటిని నిందిస్తూ కూర్చోవద్దు, దీపాన్ని వెలిగించని. చాలామంది చీకటిని తమ సమస్యలను నిందిస్తూనే ఉంటారు, కానీ చేయవలసిన పని చేయకపోవటమే వారి జీవితంలో నష్టానికి కారణమవుతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో చీకటిని నిందిస్తున్నావా, దీపాన్ని వెలిగిస్తున్నావా? నీ జీవితంలో ఎప్పటికీ చీకటిని సమస్యని నీ సమస్యలను నిందిస్తూ కూర్చుంటే దీపం వెలిగించకపోతే చీకటి ఎప్పుడు పోదు. చీకటి పోవాలి అంటే నువ్వెంత తిట్టినా కూడా చీకటి గదిలో కూర్చుని నువ్వు తిడుతూ కూర్చున్నా ఆ చీకటి ఎక్కడికి పోదు. ఆ చీకటి పోవాలి అంటే దీపాన్ని వెలిగించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సహాయంతో దీపాన్ని వెలిగించు, చీకటిని పోగొట్టడానికి దేవుడు కృపనిస్తారు. మరి విజయాన్ని గురించి మార్గం అనే పాఠం మరికొన్ని దినాలు మనం ధ్యానించబోతున్నాం. ఆసక్తిగా వినండి. అనేకులకు ఈ వాక్యాన్ని పంపించి దేవుని పనిలో భాగస్థులవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడా, ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవ, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, పదిలపరచండి అయ్యా. అవునైనా విజయానికి నాయనా మార్గాన్ని చూపించే దేవుడు నాయనా, ఆత్మీయ నడిపింపును మాకు దయచేస్తున్నారు. మంచి ఫలితాలు సాధించడానికి కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి నైనా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.